వినాయక వ్రత కథా ప్రారంభం. పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుడి కుక్షిలో ఉండిపోయాడు. శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అందులోకి ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర, పరమేశ్వరుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నవి. నీవు నీ కుక్షి అందు నిక్షిప్తం చేసుకున్న శివుడిని తమకిమ్మమని కోరుకున్నారు. మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుడిని పరిగ్రహించాడు. అంతటా ఆ గజాసురుడు, శివా, నీవు నా శిరస్సుకు ధన్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకుంటాడు. సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, శివ, ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. వినాయకుని జననం. పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారయ్యింది. తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశ్శక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవ్వరినీ లోపలకు రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళినది. గజాసురుని నుండి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు. తాను ఆ కైలాసానికే అధిపతినని, పార్వతీదేవి భర్తనని చెప్పాడు శివుడు. నువ్వెవరివైనా వెళ్ళటానికి వీల్లేదన్నాడు ఆ బాలుడు. వాద ప్రతివాదాలు పెరిగాయి. పట్టుదల పెరిగి శివునికి కోపం హెచ్చింది. ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. ఇక తాళలేక శివుడు త్రిశూలంతో ఆ బాలుడి శిరస్సుని ఖండించాడు. పార్వతీదేవి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డని చూసి, నాథా, పసివాడిని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించినది. శివుని మనస్సు ఆర్ద్రమైనది. తన తొందరపాటుకు చింతించాడు. ఈ బిడ్డని ఎలాగైనా బతికిస్తానని పార్వతీదేవికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకున్న వాని శిరస్సుని తెమ్మన్నాడు. ఆ పరివారం ముల్లోకాలు గాలించారు. ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు. వెతకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణస్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని శిరస్సుని తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుణ్ణి చేశారు. పార్వతీదేవి ఆనందించింది. వినాయకుడిని గజముఖం గలవాడని, గజాననుడని, వినాయకుడని, లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతీదేవి తనయుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతున్నది. వినాయకునికి ఆధిపత్యము. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వర్లకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు, దేవతలు పరమేశ్వరుని, దేవా, విఘ్నములకు అధిపతి కావాలని కోరారు. అందుకు వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు. అంతటా శివుడు, నాయనలారా, ఈ ముల్లోకాల్లో గల పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా యొద్దకు ఎవరు వచ్చెదరో వారికే విఘ్నాధిపత్యము ఇచ్చెదనని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరాడు. గజాననుడు, తండ్రి, నా అసమర్థతను చాటుటకు ఇట్లు ఈ రీతిగా అనుట తగునా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాళువై, కుమారా, నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వానికి ముల్లోకాలలో గల సమస్త నదుల యందును స్నానమాచరించిన ఫలితం కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు 3 సార్లు ప్రదక్షిణం చేయగా కుమారస్వామికి తాను వెళ్లే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానాదులు ఆచరించి ఎదురు వస్తున్నట్టు కనిపించేది. తన అజ్ఞానానికి చింతించిన వాడై కైలాసమునకు వచ్చి, తండ్రి, నా అజ్ఞానమును మన్నించి గణపతికే విఘ్నాధిపత్యము వసంగవలెనను వేడుకొనెను.
అంతటా ఆ పరమశివుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యము వసంగెను. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, టెంకాయలు, పళ్ళు మొదలగు భక్ష్య భోజ్యములతో యథాశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలినవి తన వాహనమైన అనిందుడనే మూషికమునకు ఇచ్చి మిగిలినవి చేతపట్టుకొని భుక్తాయాసముతో కైలాసమునకు వచ్చి మాతాపితలకు పాదాభివందనం చేయ సంకల్పించగా ఉదరము సహకరించక నానా అవస్థలు పడుచుండగా శివుని శిరస్సు యందున్న చంద్రుడు చూచి పకపకా నవ్వాడు. గణపతికి కోపం వచ్చి తన దంతపు కోరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికి ఉన్నది. ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడి పొట్ట చిట్లింది. పాముతో బొజ్జను కట్టారు. కుమారుడి పరిస్థితికి పార్వతీదేవి ఉగ్రురాలై చంద్రుణ్ణి చూచి, ఓరి చంద్ర, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనపడ్డా? అందగాడు అనుకుంటున్న నిన్ను చూసిన వారు ఉండకుండుదురుగాక, కాదని చూచిన వారికి నీలాపనిందలు కలుగుతాయి అని శపించింది. ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. జగదీశ్వరి పాదాలు మీదబడి శాపం ఉపసంహరించమన్నాడు. శాపం ఉపసంహరించబడదు అన్నది కాచాయిని. దేవతలంతా కలవరపడి, తల్లి చంద్రుణ్ణి క్షమించు, చంద్రుణ్ణి చూడకుండా ఉండడం ఎవరికి సాధ్యం? ఎవరికి ముఖం చూపలేక ఎవరు తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి తల్లి? జనులు ఎలా జీవిస్తారు తల్లి? చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించుటకైనా నీ శాపాన్ని ఉపసంహరించు అని దేవతలు ప్రార్థించారు. దేవతలారా, మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను. శాపం తప్పదు. శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెప్తాను. గుర్తు కలిగి మసలుకోండి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడిని పూజించి పూజాక్షతలు శిరస్సున చల్లుకున్న వారికి ఎట్టి నీలాపనిందలు రావని వరమిచ్చింది. ఈ విషయాన్ని విస్మరించినా అలక్ష్యం చేసినా ఎట్టి వారలకైనా నీలాపనిందలు తప్పవు. ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు ఋషివర్యులు నీలాపనిందలు పాలయ్యారు. ఒకప్పుడు సప్తమహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు. యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు. అలా ప్రదక్షిణ చేస్తున్న ఋషిపత్నులను చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు. ఇది అగ్నిదేవి భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తక్కిన ఋషిపత్నుల రూపం తానే ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించుకొని వారిని విడిచి వెడలినారు. పార్వతీదేవి ఇచ్చిన శాపాన్ని మరచి ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్ల వాళ్ళకి నీలాపనింద కలిగింది. దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరునకు చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని స్వస్థచిత్తులను చేసి ఋషిపత్నులను రక్షించినాడు. శమంతకమణి ఉపాఖ్యానము. పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలదుత్తంలో చంద్రుణ్ణి చూచి నీలాపనిందలు పాలయ్యాడు. సత్రాజిత్తు అనే రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందాడు. ఆ శమంతకమణి రోజుకు 1000 మడుగుల బంగారాన్ని ఇస్తుండేది. మణిని తనకిమ్మని ఆ రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందులకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడనేవాడు ఆ శమంతకమణి హారాన్ని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు. అతన్ని ఒక సింహం వధించి ఆ హారాన్ని అపహరించింది. ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేసేశాడు. ఈ వార్త కృష్ణుడి చెవిన పడింది. తనకి ఈ నీలాపనింద ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీరభాండంలో చంద్రుణ్ణి చూడడం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు. ఆ నింద నుండి బయటపడ్డానికి శమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను చూచి వాటిని అనుసరించి జాంబవతిని గుహకు వెళ్ళాడు.
ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనపడిన శమంతకమణిని చూశాడు. దానిని తీసుకోబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలబడ్డాడు. అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గదాఘాతాలతోనూ 18 రోజులు యుద్ధం చేశారు. తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలో శ్రీరాముడేనని గ్రహించి శమంతకమణిని శ్రీకృష్ణునికిచ్చి తన కుమార్తెయగు జాంబవతితో వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తుని పిలిచి జరిగిన సంగతంతా చెప్పి ఆ శమంతకమణిని వానికిచ్చివేశాడు. సత్రాజిత్తు తన తొందరపాటును తెలుసుకున్నవాడై ఆ మణితో పాటు తన కుమార్తెయగు సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం చేశాడు. ఇదంతా చతుర్థి నాడు క్షీరమాండంలో చంద్రుణ్ణి చూసిన ఫలమని తన వారందరకు చెప్పాడు కృష్ణుడు. సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజానంతరం అక్షంతలను శిరస్సున వేసుకున్న నీలాపనిందలు కలగక సకలైశ్వర్యాలను పొందుతారు. పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకున్నప్పుడు శ్రీరాముడును, వృతాసురుని వధించినప్పుడు ఇంద్రుడును, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును, అమృతోన్మదనము చేయునప్పుడు దేవాసురులను, కుష్ఠువ్యాధి నివారణకు సదాశివుడును, తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకు ధర్మరాజును చేసి సకల విజయములను సాధించిరి. వినాయక వ్రతం కథ సమాప్తం.